ఎవరికైనా శరీరానికి గాయం అయితే వెంటనే ఆ గాయంపై పసుపు అప్లై చేస్తారు. దీంతో హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించదు. ఇదే సూత్రం మన ఇళ్లకు వర్తిస్తుంది. గడపకు పసుపు రాసినప్పుడు ఇది హానికరమైన బ్యాక్టీరియా ఇంట్లోకి రావడాన్ని నిలిపివేస్తుంది. ఈగలు, దోమలు వంటి చిన్న కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించలేవు అని చెబుతారు పెద్దలు. అంతేకాదు హానికరమైన అంటువ్యాధుల నుంచి నివారణగా పనిచేస్తుంది. గడపని శ్రీ మహాలక్ష్మిగా భావించేవారు. పూర్వీకులు భూమికి ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. హిరణ్యకశ్యపుడిని భూమికి ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై నరసింహస్వామి సంహరించినట్లు పురాణాల కథనం. అందుకనే గడపని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ రోజు గడపని శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టేవారు. ఇది ఆచారంతో పాటు ఆరోగ్యం, ఆయువు